నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే మన తెలుగు ప్రజలందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి పండుగ. ఎందుకంటే ఈ పండుగ 4 రోజులు జరుగుతుంది. అనగా భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ. ఈ సంక్రాంతితో మన ఇళ్ళేంటి, వాకిళ్ళేంటి ఎంతో ఆనందంగా వెరజిల్లుతూ ఉంటాయి. అలాగే మన తెలుగు ప్రజలందరికీ కూడా, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి పండుగ ఈ సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి ముందుగా భోగి రోజుని చిన్నపిల్లలకి భోగి పళ్ళుతో ప్రారంభమై చివర కనుమ రోజుకి, ముక్కనుమ రోజుకి మనకి పూర్తవుతుంది ఈ సంక్రాంతి పండుగ. అటువంటి ఈ సంక్రాంతి పండుగ కార్యక్రమంలో ముఖ్యంగా ప్రధాన పాత్ర వహించేవారు ముగ్గురు ఉన్నారండి. హరిదాసులు 2, మన సంక్రాంతి బసవన్నను, తర్వాత పిల్లల యొక్క భోగిపళ్ళు కార్యక్రమాలు, అలాగే భోగి మంటలు, ఇవన్నీ కలగలుపుకొనే సంక్రాంతి. హిందూ శ్రీపాద ఛానల్ పురస్కరించుకొని జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మన ముందు ఉన్నారు సంక్రాంతి బసవతో పాటు శ్రీకాంత్ గారు మరియు సునీల్ గారు, చిన్నా గారు. ఈరోజు వీళ్ళతో ఈ సంక్రాంతి ముచ్చట్లు అవి కూడా మనం ముచ్చటిద్దాము. నమస్కారం అండి శ్రీకాంత్ గారు. మీ వంశపారంపర్యంగా ఈ సంక్రాంతికి ఈ బసవన్న కార్యక్రమాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అవును సార్. మెయిన్ ముఖ్యంగా అసలు మీది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ బసవన్న కార్యక్రమం? తరతరాల నుంచి కొనసాగుతున్న వృత్తిచారం బసవన్నను ఆడించడం సార్. ఆడించడం, సంక్రాంతికి రావడం, ఇండ్లు తిరగడము, గంగిరెడ్డితో డ్యాన్స్ చేయించడం. ఓకే ఓకే. అలా అంటే మీ తాతల తరం నుంచి ఇది ఉంది. అవును సార్. అంటే ఇదే మీరు ఎందుకు ఎంచుకున్నారు అసలు ఈ ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా చదువుకుంటున్నారు, అందరూ కూడా ఉద్యోగాలని ఇలా ఉన్నాయి కదా. అసలు ఈ సంక్రాంతి మన సంస్కృతికి సంబంధించినటువంటి ఈ బసవన్న కార్యక్రమాన్ని మీరు ఎందుకు ఎంచుకున్నారు? ఇప్పుడు మేము ఒకవేళ మేము చదువుకుంటాం సార్, మేము కూడా చదువుకున్నాం, చదువుకోలేదన్నట్టు కాదు, చదువుకున్నా కన్నా ఈ వృత్తి పని చేయం మేము. ఎందుకంటే ఉత్తప్పుడు మామూలుగా పని చేసుకున్నా కన్నా సంక్రాంతికి మాత్రం బసవన్నను తీసుకురావడమే మా వృత్తి. మీ వృత్తి? అవును. ఓకే ఓకే. కుల వృత్తి. అంటే ఇప్పుడు అంటే మీ శాఖని ఏమని అంటారండి? ఇది గంగిరెద్దుల సంఘం అంటారు. గంగిరెద్దుల సంఘం. మీకంటూ ఒక యూనిటీ అంతా, కమిటీ అంతా ఉంది. ఓకే ఓకే. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు దీన్ని ట్రైన్ చేయాలంటే ఇప్పుడు దీని పేరు, ఈ బసవన్న పేరు రాముడు. ఇప్పుడు ఈ రాముడిని మీరు అసలు ఎప్పటి నుంచి ఇలా మీరు ఈ ట్రైనింగ్లోకి, అంటే మీరు చెప్పినట్లు వింటది ఈ జీవి, ఎందుకంటే మేము చెప్పింది అంటూ దానికి తెలియదు, ఏమి వినదు కూడా మేము చెప్పింది. అయితే అది ఎలాగ మీరు ఎట్లా ఇస్తారు ఈ ట్రైనింగ్? ఏ సంవత్సరం నుంచి ఈ జీవికి మొదలవుతుంది? ఇది పుట్టిన 2 సంవత్సరాలకు మా గురువు గారి దగ్గరికి తోలిచ్చాం సార్. ఓకే. మా గురువు గారు ఒక 2-3 సంవత్సరాలు దానికి బుద్ధి నేర్పించి మా దగ్గరికి పంపించారు. దీనికి గురువు ఉంటాడు. ఓకే ఓకే. రైట్. మేము ఇది చేస్తామన్నమాట. మేము చెప్పినట్టు గురువు దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పినట్టు నేర్చుకొని మా దగ్గరికి వచ్చాక మేము చెప్పినట్టు వింటుంది. ఓకే ఓకే. అంటే ఇప్పుడు దీనికి డాన్స్ నేర్పించడం అని మొత్తం అన్నీ కూడా మీ గురువు గారి దగ్గరే నేర్చుకుంటుంది జరుగుతుంది. అంటే అవును, చదువు నేర్చుకోవడానికి స్కూల్కి ఎట్లా వెళ్తాం సార్ పిల్లలకి, అట్లా బసవేశ్వరుడు గురువు గారి దగ్గరికి అట్లా వెళ్తారన్నమాట. ఓకే. అంటే ఇప్పుడు మీది ఏ జిల్లాలో ఉంటారండి? మేము నర్సాపూర్ మండల్, మెదక్ జిల్లాలో గ్రామం మద్దూర్, కాగాజ్ మద్దూర్.
కాగజ్ మద్దూర్. అవును సార్. ఇప్పుడు ఏంటంటే అసలు అసలు మీకు ఈ సంక్రాంతి విశిష్టత ఏంటి? అసలు ఈ గంగిరెద్దుల మేళానికి సంక్రాంతికి ఉన్నటువంటి రిలేషన్, సంబంధం ఏంటి? సంక్రాంతి అంటేనే గంగిరెద్దు సార్. ఆ, గంగిరెద్దు రావాల్సింది సంక్రాంతి. యా పండుగకు వచ్చినా రాకున్నా ఉమ్, ఇంటింటికి గొబ్బెమ్మలు పెడతారు కదా సార్. అవును. గొబ్బెమ్మలు తొక్కి వెళ్ళాలి సంక్రాంతికి గంగిరెద్దు. గంగిరెద్దు. అవును. ఓకే ఓకే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పంటలు అన్నీ కూడా ఇంటికి వచ్చే సమయం. అవును సార్. ఇప్పుడు అంతా అందరికీ ప్రజలందరికీ వస్తున్న తర్వాతే మనకు కొత్త ధాన్యం వచ్చాకనే సంక్రాంతి అనేది మనకు ప్రారంభం అవుతుంది. అవును సార్. అంటే దానిలో అసలు వీటి పాత్ర ఎంతవరకు ఉంటుంది? ముఖ్యంగా ఈ ఎడ్లు యొక్క పాత్ర. సంక్రాంతి కొత్త పంట తీసుకొచ్చేదే ఎద్దే. ఆ, అదే ఎద్దు పంట తీసుకొస్తుంది. ఆ. మళ్ళీ సంక్రాంతికి బసవేశ్వరుడు రూపం వేసుకొని మళ్ళీ మన ఇంటి ముందుకు వస్తుంది. అవునవును. ఇంకోటి మనకి కనుమనాడు మనకి ఈ పండగ చేస్తారు. వీటికి ప్రత్యేకంగా పూజలు అవునవును. ఉంటాయి కదా. అవును సార్. అంటే ఎలాంటి పూజలు నిర్వహిస్తారు వీటికి? పశువులకి కనుమ రోజు బసవేశ్వరుడు పూజ అని ఒకటి ప్రత్యక్షంగా ఉంటుంది సార్. ఓకే. అదే పూజ చేస్తారు. అదే పూజ. సంక్రాంతి, భోగి, పండుగ, కనుమ 3 రోజులు పూజ చేస్తూనే ఉంటారు. ఉత్తప్పుడు రాకున్నా కన్నా సాయం చేసి అప్పుడు దాన్ని పూజ చేసుకొని అప్పుడు ఇంట్లోకి మెట్లే బయటికి. ఓకే ఓకే. అంటే మీ ఇంట్లో కూడా దీనికి పూజ జరుగుతుంది? మా కనుమ ఇంట్లో రోజు. కూడా చేస్తుంది. కనుమ రోజు కంపల్సరీ జరుగుతుంది. అన్ని ఓకే. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మీకు గృహప్రవేశాల సమయం అప్పుడు గోవుని తీసుకొస్తారు ఇళ్ళకి. అవును, తీసుకొస్తాం. అంటే అదేంటంటే ఫస్ట్గా మనకి ఇల్లు కట్టిన తర్వాత గడప దాటేదే గోవు. గోవుకి ఆ ప్రాముఖ్యత ఉంటుంది. అవును. ఇప్పుడు దీనికి ఎలాంటి ప్రాముఖ్యత ఉంటుంది మిగతా సమయాల్లో? దీనికా సార్? గంగిరెద్దుకి. గంగిరెద్దుకి అంటే అసలు దీనికి ఏంటంటే మనం ఇప్పుడు ఇళ్ళకైతే దాన్ని తీసుకొస్తాం కదా, కొత్తగా పంటలు అవి స్టార్ట్ చేసేటప్పుడు సరే ఇలాంటివన్నీ కూడా ఏం చేస్తారు? నూతన గృహప్రవేశానికి గోవుని తీసుకొస్తారు. గోవు లేనిది నూతన గృహప్రవేశం సామాన్యంగా జరుపుకోరు కొంతమంది. అవునవును. కొంతమంది ఎండి ఆవును తీసుకొచ్చుకొని జరుపుకుంటారు. అవును. కానీ గృహప్రవేశానికి రావాల్సింది ముఖ్యమైన నేత అంటే గోవే. గోవును మించిన దేవత లేదు. ఓకే. గోవే గొప్ప దేవత సృష్టిలో. అవును సార్. ఓకే. మరి ఇప్పుడు ఇది బసవడు గోవు ఇద్దరు సరి సమానమే సార్. గోవులైన ఎక్కువ కాదు, తక్కువ కాదు. అంటే సంక్రాంతికి ఏమైనా దోషాలు ఏమైనా ఉన్నా కానీ చెప్పుకొని ఎల్లగొట్టుకుంటారు. దీని చెవులో చెప్పుకుంటారు కదా సార్. సంవత్సరానికి ఒక పండుగ కాబట్టి ఎన్నో పాపాలు ఏదో జరిగిపోయినాయి మొత్తం తీర్వాలని మొక్కుతారు. అవును. అదే అందుకని యాగంటి కూడా ఉంది. యాగంటి బసవన్నకు కూడా అంత ప్రాముఖ్యత ఉంది అని అంటారు. అది ఇంట్లోకి ఎంత ఆవును తీసుకెళ్తారో ఇంటి గడప కాడికి ఎద్దు రావాలి. ఇంటి గడప కాడికి. అది అసలు ఆ గృహప్రవేశం రోజున దీన్ని కూడా తీసుకొచ్చినా కూడా మనకి మంచిది అయితే ఈ లెక్కని. దీన్ని అంటే సామాన్యంగా చిన్న నందేశ్వరుడు ఉంటాడు, దాన్ని తీసుకెళ్తాం కానీ ఇంత పెద్దదైతే తీసుకెళ్ళలేము. లేగదూడని తీసుకెళ్తాం. ఓకే ఓకే. ఇంత పెద్దదైతే తీసుకెళ్ళలేము. ఇంత పెద్దదైతే మనం తీసుకెళ్ళాం. అవునవును. ఇది దాటాలన్న గృహప్రవేశం అంటే పాడి పంటల పాపలతో సంతోషంగా వర్ధిల్లాలి అంటే గోవు పాలిచ్చే గోవునే తీసుకెళ్ళాలి. పాడి పంటలతోటి బిసవిల్లాలని పాడి గోవునే తీసుకెళ్తారు. ఓకే. సంక్రాంతికి ప్రతి ఇంటికి బసవడిని తీసుకెళ్తూ ఉంటారు కదా. అంటే నార్మల్గా ఎలా ఉంటుంది అంటే కొందరు ఏదో డబ్బులు వేసేసి వెళ్ళిపోవడం అని, లేకపోతే ఏదైనా ఒక వస్త్రం లాంటిది కప్పడం అని ఇలాంటివి జరుగుతుంది. అసలు మీరు సంక్రాంతికి ఇంటింటికి బసవడిని తీసుకెళ్ళేటప్పుడు అంటే ఎలాంటి కార్యక్రమం, అంటే ఆ ఇంటి వారు మీరు వచ్చిన తర్వాత ఈయనకి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి? ఇంటి ముంగడికి గంగిరెద్దు, ఇంటి ముంగడికి రాగానే సంక్రాంతి రోజు కాలు గడిగి పసుపు రాసి బొట్లు పెట్టాలి. బొట్లు పెట్టి నందేశ్వరునికి నమస్కారం చేసుకోవాలి. నమస్కారం చేసుకున్నాక దానికి పనులు పలహారాలు ఏమన్నా తినిపించుకోవచ్చు. తినిపించుకున్నాక మాకు దానం ధర్మం చేసి తొలి పంపించాల్సిందే సంతోషంగా. వస్త్రదానం అంటే ఎందుకు కప్పుతారు అలాగాది? వస్త్రదానం అంటే మనకు పట్టిన దరిద్రం పోవాలని నందీశ్వరుని వేస్తారన్నమాట. నందీశ్వరుని మీద వస్త్రదానం చేస్తే మనకు పట్టిన దోషం శని అంతా వెళ్ళిపోతుంది. అంటే మన జన్మతః ఉన్న దోషాలు మనం కప్పిన వస్త్రాలతో వెళ్ళిపోతుంది. బసవడి మీద పుణ్యక్షేత్రాలకు వెళ్ళి మనం ఎట్లా తీర్థయాత్రలకు వెళ్ళి ఎట్లా మొక్కి వస్తామో మనం వెళ్ళడమే కాకుండా బసవేశ్వరుడు మన ఇంటికి వస్తున్నాడు సంక్రాంతి రోజు. ఇవన్నీ పాపాలు పోవాలంటే నందేశ్వరునికి వస్త్రదానం చేస్తారు సార్. తెలిసిన వాళ్ళు. తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే యాదో డబ్బులు ఇచ్చామా, వెళ్ళారా, పనులు పెట్టామా, తిన్నదా, వెళ్ళిపోయింది అన్నట్టు ఇంతే ఆలోచిస్తారు వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే నాకు ఎప్పటి నుంచి ఒక అంటే ప్రశ్న ఉంది. అసలు ఈ మోపురం ఎందుకు ఉంటుంది దానికి? గోపురం ఇలాగా గోపురం ఉంటుంది గంగిరెద్దు. అదే అసలు దేనికి? అది దేనికి?
అది దేవుడు పుట్టించిన సృష్టి సార్ దానికి ఆ, గోపురం అంటే గోపురం. నంది అంటే గోపురం ఉండాలి ఉంటుంది అన్నప్పుడు అది కదులుతుంది ఆ, అట్లా. ఓకే, అది మోపురం కదులుతుంది. శివుడు ఇలా పట్టుకొని ఇట్లా వెళ్తారు కదా సార్, అవునవును. అప్పుడు అది పెద్దగా అయిందన్నమాట. ఆహాహా. అది. ఓకే, అది శివతత్వం నుంచే మొదలైంది. అది మొదలైంది మొదలైంది. అప్పటి నుంచే మొదలైంది. అందుకే ఎవ్వాలన్నా నందిని ఊపిలన్నీ మొక్కుతారు. ఆ, శ్రీకాంత్ గారు, ఇంకొక చిన్న ప్రశ్న మీకు. చెప్పండి. ఏంటంటే ఇప్పుడు మీరు ఓకే, మన బసవడ కంటే మనం మోపురాన్ని మొక్కుతాం, తలకాయక మొక్కుతాం. అవును. ఇప్పుడు గోవుకి వెనక భాగాన్ని ఎందుకు అసలు ముఖ్యంగా ప్రాధాన్యత ఇచ్చేది వెనక భాగానికి ఇస్తారు? అవునవును. అసలు దేనికి గోవుకి అంత గోవుకు ప్రత్యేకత? తలకాయ మీద అన్నది దరిద్ర దేవతలు ఉంటారంట సార్. ఆ, తోక భాగంలోనేమో ముక్కోటి దేవతలు. ఓకే. అంటే దేవాన దేవతలు, ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క దేవత ఉంటుంది గోమాతకి. ఆహాహా. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క దేవుడు. ఆ, తోక భాగంలో ఏమో లక్ష్మీదేవి, తోక భాగం లక్ష్మి. అందుకని లక్ష్మీదేవిని పూజిస్తారు, మొక్కుతారు. ఓకే, ఓకే. తోక భాగాన్ని ఎక్కువ మంది దర్శించుకుంటారు సార్. అంతే. సంక్రాంతి చేసుకునే శుభాకాంక్షలు మన తెలుగు చెప్పుకుంటారు. ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. బసవడు నాట్యంతో మీరు శుభాకాంక్షలు చెప్పాలి. మన సార్ గారి ప్రోగ్రాంకి వచ్చాము, వాళ్ళ దగ్గర షూటింగ్ తీస్తున్నారు. ఇప్పుడు మన సార్ గారికి సంక్రాంతి శుభాకాంక్షలు అంటే చెప్పు బాబు. సార్ గారికి ఒకసారి నమస్కారం అంటే చేయరా బాబు. ఓహో, ఆపాయా బాబు. ఇప్పుడు సంక్రాంతికి సంబరాలలో బతుకమ్మ పండుగకి మన సార్ గారు కూతురు గారు అమ్మగారు బతుకమ్మ ఏ విధంగా ఆడతారు బాబు, ఆ విధంగా మన బసవేశ్వరుడు బతుకమ్మ ఆడాలని ఆయన. ఏ శివుడు బతుకమ్మ అంటే ఆడరా బాబు. ఒకసారి సార్ గారు గుమ్మ ముంగట. యాచయితోడ్రా బాబు, ఈ రోజు నీకు దానం చేసేది, ధర్మం చేసేది సార్ గారు చేయండి, ధర్మ చేయండి చూపించిన బాబు. ఆ చేత నీకు దానం చేయంగా, ఆ చేత నీకు ధర్మం చేయంగా, సార్ గారు మీడియా చూసి, సార్ గారు ఆస్తి చూసి, సార్ గారు జాబ్ చూసి ఎవడైతే ఏడుస్తాడు పాపం మండి అక్కడికి ఎడమకాలతో ఎత్తిపోయినా బాబు. ఎడమకాలతో అంటే దిష్టి తీ సార్ గారికి. ఓహో గట్ల. సార్ ఎక్కడుండు, సార్ గారి దగ్గరికి పోయి ఒకసారి దివనార్తి చేటిరా పో. అవును సార్. మీరు ఇప్పుడు మన తెలుగు ప్రజలకి ఏ సందేశాన్ని ఇస్తారు? మన తెలుగు ప్రజలకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు మన తరానికి మీ తరానికి ఇంతే తెలుసు సార్, మా తరం వేజి వాళ్ళకు గంగిరెద్దు అంటే ఏంటో దాన్ని తెలీదు సార్. ఇప్పుడు వాళ్ళకి తెలియపరిచారని అందరికీ కోరుకుంటున్నాను. అందరూ ఇప్పుడు చూశారు కదండి, మన సంక్రాంతి రోజుని మన బసవడి చేసేటువంటి విన్యాసాలు, అసలు బసవడికి ఎట్లా జరుగుతుంది, సంక్రాంతికి ముఖ్యంగా బసవన్నకు ఎందుకు ప్రాముఖ్యత ఉంటుంది అనేటువంటిది మన శ్రీకాంత్ గారు మాటల్లో మనం తెలుసుకున్నాం. కాబట్టి మన ప్రజలందరూ కూడా ఈ సనాతన ధర్మాలు ఏంటంటే మన సంస్కృతి, ఇది సంక్రాంతి ఏంటి, ప్రతి పండగ కూడా, ఒక దీపావళి అయినా ఒక దసరా అయినా కూడా ఇవన్నీ మన సంస్కృతి విధానాలు. ఇప్పుడు వస్తున్నటువంటి జనరేషన్కి మనందరం కూడా నేర్పవలసిన బాధ్యత ఉంది. మన సంస్కృతిని వాళ్ళకి తెలియజేయాలి ప్రతి ఒక్కళ్ళు. అలాగే తెలియజేస్తారని కూడా నేను ప్రతి ప్రేక్షకుల్ని కూడా నేను కోరుకుంటున్నాను. అలాగే అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మీరు కూడా ఒక్కసారి మన తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.